begin from Colossians chapter 1 verse 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. One of the things that happened on the cross is that he delivered us from the power of darkness and translated us into the kingdom of his dear son. Okay, right? మొదటగా దేవుడు ఏం చేశాడంట? What did God do? He has redeemed us when Jesus died on the cross and he rose again. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన చనిపోయాడు, మన కొరకు రక్తము కార్చాడు. ఓకే, అది మనం నమ్మితే ఈ భూమి మీద నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ పరలోకానికి వెళ్ళిపోవాలా. దట్ ఈస్ ద ఫౌండేషన్, బేసిక్ అండ్ ఎవ్రీథింగ్. అది మనకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేశాడంట. ఇక్కడ ఏమనుంటుంది తెలుసా? ఇంగ్లీష్ వర్డ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిస్ కింగ్డమ్. ఏంటంట? ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిస్ కింగ్డమ్. మారిపోయి అంటే మనల్ని, మనం ఇక్కడ ఉన్నా కానీ మన రాజ్యాన్ని మార్చేశాడంట, మన రాజ్య నివాసత్వాన్ని మార్చేశాడంట. దేన్ని మార్చేశాడంట? ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిస్ కింగ్డమ్. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు? దట్ మీన్స్ ఇప్పుడు మనము నీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, పరలోకంకి వెళ్ళాలి. ఓకే, వీఆర్ ఆబ్లిగేటెడ్, వీఆర్ యోక్ టు లివ్ ఎ హోలీ లైఫ్, ప్యూర్ లైఫ్, అండ్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్. దట్స్ ఇట్. బట్ దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ క్యారీ ఇన్ అస్. లూక్ 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. Neither they shall say, lo here, no there, for behold, the kingdom of God is within you. అంటే ఏంటి? We all are kingdom carriers. ఎవరు మనము? Kingdom carriers. The problem is the vision, the eyes and the mind. Okay, and the comparison. మనం కంపేర్ చేసుకోవచ్చు, కానీ we have got to live by faith. You got to live by faith. We have something called the kingdom. మనము ఏముందంట మనలో? దేవుని యొక్క రాజ్యము. There is something called the kingdom. So if you got a kingdom, you got benefits. ఏముంటాయి మీకు ఇక్కడ? ఈ భూమి మీదే మీకు బెనిఫిట్స్ ఉంటాయంట. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడో వెళ్ళబోయే దేవుని రాజ్యము ఎక్కడుందంట? ఆల్రెడీ అది ఇట్స్ ఇన్ us. And you got the Holy Spirit in you, and you got this Holy Spirit sealed in you, so that the Holy Spirit will make sure that everyone will enter into the heaven. Why? Because it already began in you, and God will adjust you and God will transform you, purify you, so that you will not miss the kingdom. That's the power of the Holy Spirit. Every believer who can hold on to their faith that Jesus is the Lord till their last breath, God will take him to heaven. So you don't need to live in fear. మనం భయంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆఖరి దాకా చాలామంది భయం, మధ్యలో ఏదైనా తప్పులు చేసినా, పొరపాటున. అందుకే వృద్ధాప్యం వచ్చేటప్పటికి భక్తి ఎక్కువైపోతుంది. కళ్ళు కనపడవు, అయినా బైబిల్ చదువుతూ ఉంటారు. ఓకే, నిద్ర వస్తూ ఉంటుంది, మొత్తం వస్తూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటారు, పరలోకం వెళ్తామని. ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో అప్పుడే నీలో రాజ్యం ఉంటుందంట. నిన్ను ఎలాగైనా సరే దేవుడు పరలోకము తీసుకెళ్ళిపోతాడు. నౌ యూ హ్యావ్ ఎ కింగ్డమ్ ఇన్ యూ. ఏముందంట? యూ గాట్ ఎ కింగ్డమ్ ఇన్ యూ. ఆల్రైట్, ఎవ్రీబడి. సో ఇప్పుడు మీ అందరికి ఏమని ఉంటుంది? ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్. వాట్ ఈస్ దట్? ఏముంటుంది మైండ్లో అంటే, ఓకే, దేవుని రాజ్యం ఉన్నా కానీ మనం ఇక్కడ చదువుకోవాలా, రైట్, చదువుకోవాలా, ఉద్యోగం చూసుకోవాలా, వీ నీడ్ టు గెట్ ఎ జాబ్. ఓకే, యూ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ అండ్ లివ్ ఫెయిత్ఫుల్లీ టు గాడ్. ఓకే, అయితే దెర్ ఈజ్ ఎ హార్వెస్ట్, పంట. సంబడి సే హార్వెస్ట్. God want to bless you 10 times, 100 times, and also how much? 1,000 times. Okay, this is the kingdom that you carry. Now you can also influence 10 people, 100 people, 1,000 people, and even 10,000 people. Okay, yeah, it's also there in you. It's up to you, because you're the light of the world. And now, children, because you need to put a demand on the kingdom. A demand on the kingdom. Right? Let me give you a scripture. Let me go to Isaiah 9. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు
మనకేమని ఉంది? వి ఆల్ క్యారీ ఎ కింగ్డమ్ ఇన్సైడ్. ఇది ఎవరిదంట ఈ రాజ్యము? మళ్ళీ చూద్దాం 6లో అక్కడ. ఆశ్చర్యకరుడు అంటే ఏంటంట? సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్మావో నీలో ఒక రాజ్యం ఉంటుందంట. ఆయన ఎటువంటి వాడంట? ఆశ్చర్యకరుడు. మీరు ఎక్కడైనా సరే బుక్లో మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, మిరకల్, ఆశ్చర్యం, అద్భుతం జరుగుతుంది అక్కడి నుంచి చదివారా? ఎక్కడా ఉండదు. కానీ యేసుని అంగీకరిస్తే మీలో ఒక రాజ్యం ఉంటుందంట. ఆ యజమాని ఎవరంట? ఆశ్చర్యకరుడు. యు నో, వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యూ గాట్ ఎ కింగ్డమ్. ఓకే, అండ్ యు నో, అండ్ ద వన్ హూ పుట్ ద కింగ్డమ్ ఇన్ యూ, హిస్ నేమ్ ఈజ్ కాల్డ్ వండర్ఫుల్. వాట్ ఇస్ హిస్ నేమ్? వండర్ఫుల్. You know, you don't read that in any of your books. You know, somebody will not teach you. If you read science, you will be a wonderful person. You will do wonders. The market is down. Don't worry. You have Jesus in you, whose name is wonderful. When there is no job for anybody, he can give you option to choose among 10 jobs. Why? Because there is somebody called wonderful in you. Okay? Now, again, let us see the next scripture. Wonderful, wonderful counselor, and his name is what? Mighty God. What's his name? Mighty God. And the everlasting Father. And it's also called Prince of Peace. Samadhanakarta. So now this is the kingdom that we carry inside. So you got somebody who is wonderful counselor, the mighty God, and the Prince of Peace. Ante enti? What do you mean by that, Prince of Peace? No matter what happens around you, there is a kingdom in you. His name is Wonderful Counselor, the Mighty God, and the Prince of Peace. తెలుగులో చూడండి ఏముంటుందో. ఆశ్చర్యకరుడు అంట, బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త. ఈయన మనలో ఉన్నాడంట. సరే చదువుదాం నెక్స్ట్. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. Of the increase of his government and peace there shall be no end. So you need to live long. మితి లేకుండా ఆయన రాజ్యానికి అభివృద్ధి జరుగుతుందంట. అంటే ఏంటి? నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు, యూ మే బి థింకింగ్ లైక్, లుక్, ఐఎమ్ ఇన్ మై 40s, మై కిడ్స్ ఆర్ టీనేజర్స్, నా పిల్లలేమో దే ఆర్ 12 and 13. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డై? I got this sickness. My sugar levels are high. నా బ్లడ్ ప్రెషర్ హై. I lost my job. The economy is down. కొన్ని భయాలు ఉన్నాయి. ఏమవుతుంది? ప్రమాదాలు ఇలాగ ఉన్నాయి. సో నౌ ఈ కింగ్డమ్, ఈ లోపల ఉండే రాజ్యం ఏం చేస్తుందంట? మీలో యేసు కనుక ఉంటే, ఆ రాజ్యం ఉంటే, ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్ దెర్ ఈజ్ నో ఎండ్. దెర్ ఈజ్ నో ఎండ్. ఆయన సమాధానకర్త అంట. అంటే ఏంటో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు ఎండ్, నువ్వు ఒకవేళ ముగించాలి అనుకుంటే నీవు సంతృప్తి పడాక ముగించాలంట. ఏంటి? నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లలు కూడా వాళ్ళని చూసి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా కొడుకుని ఆశీర్వదిస్తాడు, నా మనవడిని ఆశీర్వదిస్తాడు, ఇక నా తరతరాలు ఆశీర్వదిస్తాడని, అప్పుడు నీ టైం వచ్చి భూలోకాన్ని ప్రశాంతంగా విడిచిపోవాలి తప్పితే అర్ధంతరంగా విడిచిపోవడానికి వీలు లేదంట. ఓకే, ద బైబిల్ సేస్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్ దెర్ ఈజ్ నో ఎండ్. దట్ మీన్స్ వెన్ యూ క్యారీ ద కింగ్డమ్, you may be scared like what happens to me if I die at 40. My kids, one of my kid is around 8 years old and one is 12 years old. What happens if I die? No, the increase of the kingdom, there is no end. Remember, you have to declare the end. Nu cheppala end, and you need to say end. So you will see your children and your children's children, and then you have confidence like, my God, the kingdom in me has satisfied me, and I will go only when I am satisfied. And then you will have confidence, even my son and even my grandson will be carriers of this kingdom, and they can only leave this place only after satisfied, because for the increase of the kingdom there is no end. You can bring anything out of the kingdom. అరే, నాకు ఉద్యోగాలు చాలా టఫ్గా ఉన్నాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? హౌ డు ఐ సర్వైవ్? ఇప్పుడు ద వరల్డ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, థింగ్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ హెస్ ఇంక్రీజ్డ్. అయితే ఇప్పుడు పెరిగిపోయాయి. ఎలాగా? నా జీతం ఇంతే, ఎలాగా? ఈ లోకంలో ఇంత పెరిగిపోయింది పాపము, ఎలాగా? దేవుడి రాజ్యం ఏముంటుందో తెలుసా? ద ఇంక్రీజ్ ఆఫ్ ద గవర్నమెంట్. నీలో ఉండే నీతి పెరిగిపోయి దాన్ని అధిగమిస్తావంట నువ్వు, ఆ పాపాన్ని. ఈ రాజ్యము, నీలో ఉండే రాజ్యము నిన్ను ఆశీర్వదించి నీ సామర్థ్యాన్ని పెంచి అది కొనేటట్టు చేస్తుందంట. ద ఇంక్రీజ్ ఆఫ్ ద గవర్నమెంట్ దెర్ ఈజ్ నో ఎండ్.
నీలో దేవుడు శక్తినిచ్చి దాన్ని జయించేటట్టు చేస్తాడండి. సో ఇన్ ఎనీ వే యూ కెన్ బ్రింగ్ అవుట్, పుట్ ఎ డిమాండ్ వాట్ యు వాంట్. ఆమె విడో, నేను విడోని, భర్త లేడు, నా కూతురికి ఎవరు పెళ్లి చేస్తారు, నేను సరిగ్గా చదువుకోలేదు, నేను ఎలా ఆశీర్వదించగలను, ఎలా హౌ కెన్ ఐ బీ బ్లెస్డ్. ఇంత బలహీనతలో ఉన్నాం. ఫియర్స్, టార్మెంట్, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అయితే ఏమన్నా జరగనే, యూ క్యారీ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. ద ఇంక్రీజ్ ఆఫ్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ నో ఎండ్, ఆల్సో ద పీస్. అంటే నీ జీవితము, నీ ఆయుష్, నీ యొక్క సామర్థ్యము, నీ శాంతి అలా పెరుగుతానే ఉంటుందంట. ఐ డోంట్ నో వాట్ ఫియర్స్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఇప్పుడు మీరు దేని గుండా వెళ్తున్నారో తెలియదు. జాబ్లెస్, సిక్నెస్, పెయిన్, ఫియర్, టార్మెంట్, panic attack, or going through a sin, addiction, whatever it is. Something will not come out of somewhere else. Something will come out of you and lift you above the system of the world, because the kingdom in you is going to increase. Let me give you one more scripture. Luke 1:33. It's talking about Jesus. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. He shall reign over the house of Jacob forever, and of his kingdom there shall be no end. That means God is telling you, he will only end you when you want to be satisfied. He will end you only when you are satisfied. Even if you have cancer in your body, HIV, you're going to come out of it. Hallelujah. Even though you are broke, sick, living in torment and fear, you're going to overcome it, be satisfied, and then say, Lord, I'm satisfied. Okay. Can I go to Psalm 92కి వెళ్దాం. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. They that be planted in the house of the Lord shall flourish in the courts of the God. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ కాబట్టి ఒక చర్చ్, ఒక ప్లేసు. న్యూ కవెనెంట్లో ఏంటంటే కింగ్డమ్ ఆల్రెడీ ఎవరిలో ఉంటుంది? లోపల ఉంటుంది. యెహోవా మందిరం నాటబడినవాడు. ఇప్పుడు మీలో రాజ్యము నాటబడ్డది. ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ అవునా? అందరూ చెప్పండి, నాలో దేవుని రాజ్యం నాటబడ్డది. Somebody say in the new covenant, the kingdom of God is in me. So what will happen to those people? Let's go back to Psalms. They that be planted in the house of the Lord shall flourish. That means you are unstoppable no matter what's going around. If your daughter is going aside, if your son is broke and you're scared of the atmosphere there, what's happening, whatever it is, or you have a fear of death on you, నేను చచ్చిపోతానేమో, who will take care of my kids? చూద్దాం నెక్స్ట్ వర్స్. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై They still shall bring forth fruit in old age. They shall be fat and flourishing. No matter what happens around, God will make sure that you are fat and flourishing. That means he will protect you in all areas. He will protect you from the sin around you, the sickness around you, the pain around you, the sudden deaths among you, the calamities around you, and you will be flourishing because you are carrying the kingdom. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. To show that the Lord is upright, he is my rock and there is no unrighteousness in him. So God is more interested to manifest the progress of the kingdom in you, because the kingdom is going to overtake. Yeah, from the bondage you will have a lot of battles. Why? Because when there is fire in you. Okay, fire in the bones. If you bring out the fire, you know what will come out? When Paul went to an island and he put fire there and was gathering sticks and they put fire, what came out? The vipers. There'll be some vipers that will come out. You see that? When you got this fire. And the vipers will think that we finished off everybody. We want to finish Paul also. But because you are a kingdom carrier, no matter what happens, you can live and the life in you will overtake the venom of the snake. When the snake bit Paul, what happened? The life in him, they were thinking that he would die. Did he die? The life in him overtook the poison. I'm telling you, the life in you will overtake the fear in you, the sickness in you, the pain. Others died of that blood sugar. Others died of that cancer. But the life in you will overtake everything that is causing you trouble, because he didn't come to give life in abundance. The kingdom carriers. You see, to know that Lord is upright. Daniel 2:44. ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు,
ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. In the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and then the kingdom shall not be left to other people. It shall break into pieces and consume all these kingdoms, and it shall stand forever. You know, what you are carrying in the kingdom will overtake everything on this earth. Sin, pain, sickness, loss, shame, everything. But I'm telling, the kingdom shall not be left to other people. It shall break in pieces and consume all this kingdom. So the kingdom in you, the holiness in you will take over the dangers of sin that your children may fall and protect them. It will overtake the sickness in you. The symptoms are there, but you will live till 90. Sometimes you may not be healed, you may not see instant miracles, but you will not die. The life in you will keep overtaking that sickness in you. All right. Revelation 5. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక. And he has made unto us kings and priests that we shall reign on earth. That means your kingdom will take over every other thing that belongs to the earthly kingdom, and you will rise above it. Sometimes God sees you faithful. దేవుడు చూస్తాడు, ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నావు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ, నువ్వు అనొచ్చు 20 ఏళ్ళ నుంచి ఉన్నా, 30 ఏళ్ళ నుంచి ఉన్నా, ఏమొచ్చింది. ఒక్కొక్కసారి ఆ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నీలో ఉండే విత్తనము చెట్టయ్యి ఇప్పుడు కాలం వచ్చింది. అందుకే ఈ వాక్యాన్ని మళ్ళా ఇస్తున్నాడు. All these years, the Bible that you've been reading, you've been praying, you've been, suffering, tolerating, and still holding on to faith. Now the seed has gone to a big tree, and you are ready to eat the fruit. You have sowed one seed, and now you see the tree. How many fruits are there? Maybe 500. The few seeds that you have said, maybe this is the season for you. About the kingdom, what you think that you are lacking in your life, the kingdom in you is overtaking that. Maybe you are having panic attacks, sickness, pain, fear, or you thought, I never had a breakthrough. You will have that. In every area, you are going to rise up and overtake. So I'm going to declare and decree this on you in Jesus' mighty name. Okay. You will be thinking like, God, can you do it like this? Yes. That's how the Lord is going to reveal His power through you in the kingdom. If some of you have faith, this kingdom word is overtaking my fears. Will I be successful? Will I be entering into prophets? Will I be successfully leading my kids to a successful career? I don't know. Can we survive in this place? I'm telling in the next 2 to 3 years, all of you will have a testimony. We overcame all those things. Yeah. So the increase of the kingdom, what is troubling you or bothering you? In every area, the Lord's going to give you victory. How many of you believe now? Somebody say, I believe in Jesus. I receive your kingdom. The kingdom in us, my husband became obedient. We now started loving each other more than before. The children now, they overtook the sin around them. Okay, when the market is down, the Lord has opened a door for them just like He split the Red Sea. దేవుడు అదే చెప్తా వచ్చాడు నాకు ప్రతిసారి. ఇప్పుడు దాకా అది ఆగలే. ఎప్పుడైనా భయం వచ్చినప్పుడు, దేని విషయమైనా భయపడినప్పుడు మళ్ళా ఇది నాకు జ్ఞాపకం వస్తుంది. టుడే ఇది నాతో పాటు మీ అందరికీ మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చాలా మందికి పంట కోసుకునే కాలం వచ్చింది. You see that now? So you will have these testimonies. You see that now? So this kingdom is going to work on every one of you, and you will testify to many people. Let me pray. Father, in the name of Jesus, Lord, right now I pray that the kingdom in them will come out. ఏ రాజ్యమైతే నువ్వు వారిలో పెట్టావో నజరేయుడైన యేసయ్యా, ఈరోజు ఆ రాజ్యము వారిలో ఉండే భయాలను తీసివేస్తుంది, వారిలో ఉండే బాధలను తీసివేస్తుంది, వారిలో ఉండే అప్పు భారాన్ని తీసివేస్తుంది, వారిలో ఉండే పాప భయాన్ని తీసివేస్తుంది అయ్యా, వారిలో ఉండే బలహీనతను తీసివేస్తుంది. లార్డ్, ద కింగ్డమ్ ఇన్ దెమ్ విల్ ఇంక్రీజ్. ఇట్ విల్ రైజ్ అప్ అండ్ టేక్ ఓవర్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ సిన్, ఎవ్రీ ఫియర్, ఎవ్రీ టార్మెంట్. ఎ మిరకల్ విల్ హ్యాపెన్. Yeah, because of the increase of the kingdom, there is no end. The earth and the fullness belongs to God. I put my kingdom in you. నా రాజ్యం నీలో పెట్టాను. ఈరోజు ఏదైతే నేను ఆగిపోతాను, ఇక నా భవిష్యత్తు ముందుకెళ్దాం అనుకుంటున్నావా? God is telling the increase of the kingdom, there is no end.
For many of you, the season of harvest has come. So I declare this and seal it with the blood. We saw the kingdom inside us, taking over us and blessing us. This will come to pass. In Jesus' mighty name I pray. Amen.